టు ఏపీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు. వర్షంలోనూ మరొకసారి సింగనగర్లో పర్యటించిన సీఎం. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. తీవ్రమైన వరద ముప్పు కారణంగా ముంపుకి గురైన విజయవాడ, ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో సహాయక చర్యల కోసం నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్స్ చేరుకున్నాయి. సింగనగర్ ముంపు ప్రాంతాల్లో బోట్స్ ద్వారా ఆహారం పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే బాధితులకి దుస్తులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ల బాటిల్స్ ప్రభుత్వం అందిస్తోంది. ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ఆహారం సమకూర్చింది. ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబు నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఉదయం వరకు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాల్లో రాత్రంతా తిరగటంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్ లోపలికి సీఎం వెళ్లారు. తనతో పాటు వచ్చిన మంత్రులు ఇతర ముంపు ప్రాంతాలకి వెళ్లాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సింగినగర్ నుంచి ఇతర ముంపు ప్రాంతాలకి మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాసు తదితరులు బయలుదేరి వెళ్లారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. చంద్రబాబు నిరంతరం సమీక్షలు, మానిటరింగ్ తో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకి దుస్తులు కూడా ఇవ్వాలని ఆయన సూచించారు. మరొక వైపు ప్రైవేట్ హోటల్స్, దుర్గగుడి, అక్షయ పాత్రల ద్వారా ప్రభుత్వం ఆహారం సమకూర్చింది. నిరంతరం పర్యవేక్షణతో అధికారులు ఆహారం సిద్ధం చేసి పంపిణీ చేపట్టారు. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరొకసారి పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగినగర్కు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ఉదయమే ఆహారం అందిందా అని వారిని అడిగి తెలుసుకున్నారు. తమకు ఆహారం, తాగునీరు అందాయని వారు ఆయనకు తెలిపారు. తనతో పాటు వచ్చిన మంత్రుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తుందని చెప్పారు. తానే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. వరద బాధితులకి అన్ని రకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే సింగనగర్ నుంచి ఇతర ప్రాంతాలకి మంత్రులు నారాయణ, కొండపల్లి, కొల్లు రవీంద్రకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడకు పవర్ బోట్స్ చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సీఎం మాట్లాడటంతో వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకి బోట్స్ చేరుకున్నాయి. వీటి ద్వారా సింగనగర్ ముంపు ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశారు. మరొక వైపు ఇళ్ల నుంచి బాధితుల్ని బయటకు తెచ్చే పనులు వేగవంతమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన మరవలేమని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా మరణించిన ప్రజల హృదయాల్లో మాత్రం మరణం లేని మనిషిగా రాజశేఖర రెడ్డి బ్రతికే ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై హో వైఎస్ఆర్సీపీ, జై హో వైఎస్ఆర్సీపీ, జై హో వైఎస్ఆర్సీపీ, జై హో వైఎస్ఆర్సీపీ. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి రజనీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత మహానేత, పేదల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు
రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారు ఈ రోజు వరకే కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు వారి చేసిన సేవల్ని ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారు, రైతులు, మహిళలు, ఈ వర్గం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా వారిని స్మరించుకుంటూనే ఉంటారు. ఈనాటికి వారి సంక్షేమ పథకాలు కానీ వారు తీసుకొచ్చినటువంటి బృహత్తరమైన కార్యక్రమాలు ప్రజా జీవన నాడిలో ఇప్పటికీ గుర్తుకు తెస్తా ఉన్నాయి అని అంటే వారు ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన, సేవా దృక్పథం, పేదల పట్ల వారు చూపించినటువంటి చిత్తశుద్ధి ఈనాటికి ప్రజల జీవితాల్లో ప్రస్ఫుటంగా కనపడుతూనే ఉన్నాయి. వారి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగింపులో భాగంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈనాటికి చెరగని ముద్ర వేస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడిగా పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా పేదల పక్షాన, పేదల పక్షపాతిగా ఈ రాష్ట్రానికి దిశ దశని నిర్దేశించే స్థితిలో ఉంటారని, ఉండాలని ఈ రాష్ట్ర ప్రజంతా ఆకాంక్ష. తప్పనిసరిగా రాబోయే కాలంలో రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా తెలియదు. మరణం 15 ఏళ్ళైంది. ఆయన మరణం కుటుంబానికంటే కూడా ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి, దానికంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తీరని నష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున పేద బలహీన వర్గాలకి సరైన న్యాయం చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది ఇప్పటికీ ఆయన మనస్సులో నిలిచి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకి వెన్నుపూసలాగా ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అందుకని ఆళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వెనకమాల ఉన్నటువంటి వారసుడుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి ఎంతమంది పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది గుండెల్లో ఆ గుండె చప్పుడుకి పేదవాడు ఆర్తనాదాలకి దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో, కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర గారికి ఘనమైన నివాళులు అర్పిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఆ మహానుభావుడు 15 ఏళ్ళైనా కూడా ఊర్లో కూడా ఈ రోజున తల్లిదండ్రులకి దిన సంస్కారాలు చేస్తారో లేదో తెలియదు, కానీ ఆయనకైతే ఒక దళితుల దగ్గర నుంచి ముస్లిమ్స్ దగ్గర నుంచి అన్ని మతాలు, అన్ని కులాల వారు ఈరోజు నా ఇంట్లో ఒక పెద్ద దిక్కుపోయాడనేటువంటి భావంతో 15 సంవత్సరాలైనటువంటి అనేక మందికి పేదవాళ్ళకి అన్నదానం, రక్తదానం చేస్తున్నటువంటి మరి స్ఫూర్తి తెచ్చుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మంచి పనులు చేయడానికి ఆయనకు అధికారం వచ్చే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి ప్రార్థిస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు రీజనల్ ఆఫీసులో ఈ విధంగా చేసుకోవటం, ఆయన్ని స్మరించుకుని ఆయన చేసినటువంటి సేవలు మరొకసారి గుర్తు చేసుకుని కార్యోన్ముఖులై ముందుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు, పరిపాలనలో ఒక వినూత్నమైనటువంటి పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. 2004లో తీసుకొచ్చినటువంటి ఆ సంస్కరణలు
ఒక తెలుగు రాష్ట్రాలకే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అనుకరించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చినటువంటి అనేక ప్రభుత్వాలు కూడా, తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా పేర్లు మార్చుకుని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణల్ని, పరిపాలనా విధానాన్ని, సంక్షేమ కార్యక్రమాలని చాలా వినూత్నంగా అభివృద్ధి చేసుకోవటం ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. ఆ స్ఫూర్తి, రాజశేఖర రెడ్డి గారి యొక్క దూరదృష్టి, అందరినీ సమంగా చూసేటువంటి సంపాలన, అన్నీ చాలా గొప్ప విషయాలన్నీ కూడా మనం గుర్తెరిగి రాజశేఖర రెడ్డి గారి ఆశయ బాటలో నడుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు పుణికిపుచ్చుకున్నటువంటి ఆయన తనయుడు యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ఆ ఆశయ సిద్ధాంతాల కోసం పనిచేసుకుంటూ ముందుకెళ్లటమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళిని తెలియజేస్తూ, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు మరియు వీర మహిళలు పాల్గొనడం జరిగింది. తినడానికి కొంచెం ఇచ్చాను టిష్యూలు ఇచ్చాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండిపూడి పురుషోత్తం ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండిపూడి పురుషోత్తం మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు. ఆయన ఆశయాలను పునికిపు తెచ్చుకొని తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి పేదల సంక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగారని గుర్తు చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, 46వ డివిజన్ కన్వీనర్ బండారు శ్రీను, సొసైటీ ఎక్స్ చైర్మన్ డొక్క చిన్న శివయ్య, ఎక్స్ సర్పంచి గోరంట్ల తలకోటి సుధాకర్ రెడ్డి, కె సుధాకర్ రెడ్డి, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించి సీఎం చంద్రబాబు సోమవారం ఉదయమే ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం క్షేత్ర స్థాయిలోకి వెళ్లారు. వర్షంలోనూ సింగ్ నగర్ లో పర్యటించారు. వరద ఉధృతికి అస్తవ్యస్తంగా మారిన పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. బాధితులకి అందుతున్న సాయంపై ఆరా తీశారు. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఆదివారం రాత్రంతా నిద్రాహారాలు మాని విజయవాడలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వేళ సింగ్ నగర్, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బోట్లో పర్యటించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో బస చేసిన సీఎం చంద్రబాబు సోమవారం ఉదయాన్నే ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. అనంతరం మరొకసారి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. చంద్రబాబు బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి బాధితులకు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. బాధితుల గోడు ఆలకించి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. అందరికీ సాయం అందుతుందని, ఆ దిశగా సహాయక చర్యలు తీసుకుంటామని అన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవటమే తమ మొదటి ప్రాధాన్యమన్న సీఎం వర్షం పడుతున్నా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. 1 గంట టైం ఇస్తే అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు తెలియజేశారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకువచ్చింది. 69వ గేటుని బోటు కొట్టుకువచ్చింది. దీంతో గేట్ గడ్డర్ పాక్షికంగా ధ్వంసమైంది. ఆ తర్వాత మరొక 4 బోటులు బ్యారేజీకి కొట్టుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం బ్యారేజీ రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి. ఈ వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు
కొట్టుకొస్తున్నాయి. తొలుత ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోటు కొట్టుకువచ్చింది. వేగంగా వచ్చిన బోటు ప్రకాశం బ్యారేజీ 69వ గేటును ఢీకొన్నది. ఈ ఘటనలో గేటు లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయింది. అసలేం జరిగింది, బోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకునే లోపే మరొకసారి 4 బోట్లు కొట్టుకొని వచ్చాయి. దీంతో అధికారులు అనుమానాలు మొదలయ్యాయి. ఇదంతా పనిగట్టుకొని ఎవరైనా చేస్తున్నారా, లేకుంటే వేరే ప్రాంతం నుంచి వస్తున్నాయా, దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, ఒకవేళ కుట్ర అయితే ఎవరి పని అనేది తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న బోట్లను తీసేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. రికార్డు స్థాయిలో లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో కృష్ణా నదిపై ఉన్న రైలు వంతెనకి చేరువుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరొక వైపు కృష్ణలంక రిటైనింగ్ వాల్ కి సమాంతరంగా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రామలింగేశ్వర నగర్ సమీప ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతూ ఉండటంతో బ్యారేజీ వద్ద వరద నీరు పోటెత్తుతోంది. బ్యారేజీ మొత్తం గేట్లు ఎత్తి కిందకి వరద నీటిని విడుదల చేశారు. బ్యారేజీ చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరింది. 2009 అక్టోబర్లో 10,94,000 క్యూసెక్ల వరద నీరు వచ్చింది. గతంలో 1903 సంవత్సరంలో 10,60,000 క్యూసెక్ల వరద వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. బ్యారేజీ దిగువ భాగాన అనేక గ్రామాలు నీట మునిగాయి. ముందస్తు చర్యలో భాగంగా బ్యారేజీపై అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లని పూర్తిగా పైకి ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎప్పుడు లేని విధంగా 23.6 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,25,876 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జికి అందే అంత ఎత్తులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. మరొక వైపు ఇటీవల కాలంలో నిర్మించిన కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కి సమాంతరంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రక్షణ గోడలేని రామలింగేశ్వర నగర్ సమీప ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అజిత్ సింగ్ నగర్ లో వరద బాధితులకి సహాయం అందించేందుకు తీసుకొస్తున్న ఆహార పదార్థాలు ఎక్కువ శాతం వృధా అవుతున్నాయని, ఒక పక్క ఆహారం అందలేదని బాధితులు గగ్గోలు పెడుతూ ఉంటే మరొక పక్క ఆహార పదార్థాలు తీసుకున్న వారే మళ్లీ తీసుకోవటం, ఆహారం ఎక్కువ అయిపోవడంతో అనేక మంది వరద ఆహార పొట్లాలని పక్కన పడేస్తున్నారని తెలిపారు. వందలాది ఆహార పదార్థాలు రోడ్డు పాలవుతున్నాయి. తోపులాటలో అనేక పాలు ప్యాకెట్లు కూడా నేల పాలవుతున్నాయి. బుడమేరు వరద ముంపుతో అనేక మంది ప్రజలు అన్న పానీయాలు లేక అలమటిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థల తరపున వరద బాధితులకి పంచేందుకు పులిహార ప్యాకెట్లు, సాంబార్ రైసు, బగారా రైసు, ఉప్మా, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిళ్లు వాహనాల్లో సింగనగర్ ఫ్లైఓవర్ మీదుగా తీసుకువస్తున్నారు. అక్కడి నుంచి పడవల్లో నింపుకొని సింగనగర్లోని అనేక ప్రాంతాలు కాలనీలో పంచాల్సి ఉండగా ఆహార ప్యాకెట్లను సింగనగర్ ఫ్లైఓవర్ మీదే పంచేస్తున్నారు. వరద నీటిలో నుంచి బయటకు వచ్చిన ప్రజలు తమ కుటుంబ సభ్యుల కోసమని తీసుకుని వెళ్తున్నారు. మరికొందరు నీటిలో చిక్కుకొని ఉన్న వారి కోసం ఆహారం, మంచినీళ్లు తీసుకువెళ్తున్నారు. ఆహార పదార్థాలతో ఫ్లైఓవర్ పైన ఏ వాహనం వచ్చినా బాధితులు ఆహార పదార్థాల కోసం ఎగపడుతున్నారు. ఈ క్రమంలో తోపులాటలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొందరికి అందుతున్నాయి, కొందరికి అందటం లేదు. తీసుకున్న వారే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. సంచుల్లో, డబ్బాల్లో పెట్టుకుని నెత్తిమీద పెట్టుకుని వెళ్తున్నారు. ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకున్న వారిని అందని వారి తమ ఇంటిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారు. ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్న వారు అనేక మంది తినకుండా వంతెన మీద పడేస్తున్నారు. వందలాది ప్యాకెట్ల సాంబార్ అన్నం, బగారా రైసు నేలపాలైంది. కొంతమంది ఆహారాన్ని తొక్కుకుంటూ వెళ్లిపోతున్నారు. అదేవిధంగా తోపులాటలు అనేక పాల ప్యాకెట్లు కింద పడిపోయి నేలపాలయ్యాయి. మంచినీటి సీసాలు కూడా ట్రేలు తీసుకుని వెళ్లిపోతున్నారు. సింగనగర్ లోపల ఎంకే బేగ్ స్కూల్, కండ్రిక రాజీవ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేటలో ఆహారం పొట్లాలు నీళ్లు రాలేదని, అన్ని ఇక్కడే పంచుకుంటే ఉపయోగం ఏంటని బాధితులు వాపోతున్నారు. ఇక్కడ నేలపాలు చేసే బదులు ఆకలితో అలమటిస్తున్న వారికి పంచాలని, తమ కుటుంబ సభ్యులకి ఆహారం లేక
అవస్థలు పడుతున్నారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికార యంత్రాంగం స్పందించి సింగనగర్ ఫ్లైఓవర్ మీద పంచడం కాకుండా మరపోటులతో ఇళ్ల వరకు వచ్చి పంచాలని వేడుకుంటున్నారు. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో వరద ముంపు ప్రాంతాల ప్రజలకి సహాయక చర్యలు అందించడంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందింది. సింగనగర్ ఫ్లైఓవర్ పైకి వచ్చిన వరద బాధితులకి మాత్రమే ఆహారం, నీరు అందిస్తున్నారని, సింగనగర్ లోపల ఉన్న ప్రజల వద్దకు వెళ్లి ఆహారం అందించలేకపోవడంతో హలో లక్ష్మణ అంటూ ఆకలితో, దాహంతో అలమటిస్తూ ఉన్నారు. బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగనగర్ ఫ్లైఓవర్ మీదే అధికారులు తిరుగుతూ ఉన్నారని, లోపల ఉన్న ప్రజల్ని కాపాడేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు పడవలు రావటం లేదని మండిపడుతున్నారు. ఆహారం కోసం వరద బాధితులు భారీగా తరలి రావటం, వాహనాలు వెళ్లేందుకు దారి లేకపోవడంతో సహాయక చర్యల కోసం పెద్ద పడవలు తీసుకువచ్చి లారీల వంతెన యువతల్నే నిలిచిపోయాయి. బుడమేరు వరద ముంపుతో ఇళ్లలోకి చేరిన వరద నీటిలో అజిత్ సింగ్ నగర్ ప్రాంత వాసులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సింగ్ నగర్, లూనా సెంటర్, కండ్రిక పైపుల్ రోడ్డు, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేట ప్రాంతాలన్నీ 6 అడుగుల మేర వరద నీటిలో ఉన్నాయి. రాత్రంతా కరెంటు లేక, తిండి తిప్పలు లేక, బంధువులకి సమాచారం చేయలేక, ఫోన్ సిగ్నల్స్ లేక ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తమను ఎవరో ఒకరు వచ్చి కాపాడతారా అని ఎదురు చూసిన బాధితులకి నిరాశ మిగిలింది. సహాయక చర్యలు చేపట్టడంలో జాప్యం చోటు చేసుకోవడంతో ప్రజలే ఇల్లు వదిలి బయటకొచ్చారు. లారీ ట్రై ట్యూబ్లు, థర్మాకోల్ షీట్లు, పాత ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ డబ్బాల సహాయంతో బాధితులే తమ కుటుంబంలోని వారిని వరద నీటిలో నుంచి బయటకు తీసుకువస్తున్నారు. మరికొంతమంది చేతిలో కర్రలు పట్టుకొని, ఒకరి చేతులు మరొకరు పట్టుకొని, పసిపిల్లలతో, బట్టల సంచులతో వరద నీటిలో నడుచుకుంటూ సింగ్ నగర్ ఫ్లైఓవర్కి చేరుకొని అక్కడి నుంచి తమ బంధువుల ఇళ్లకి వెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 5-6 బోట్లు వచ్చినా అందులో 2-3 మాత్రమే పనిచేశాయి. మిగిలినవి పనిచేయటం లేదని వెనక్కి తీసుకువెళ్లిపోయారు. ఉన్న కొద్దీ బోట్లు చిన్న పడవల్లోని 5గురిని, 6గురిని సహాయ సిబ్బంది మునిగిపోయిన ఇళ్ల నుంచి బయటకు తీసుకుంటున్నారు. ట్రాక్టర్లలో కొందరిని తీసుకొస్తున్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం వరద బాధితులు, వరద చూసేందుకే వచ్చిన వారు, తమ వారు ఉన్నారంటూ కొంతమంది ఆహార పొట్లాలు పంపిణీకి సహాయక చర్యల కోసం వచ్చిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వాహనాలతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. సహాయక చర్యల కోసం ఇతర జిల్లాల నుంచి మరపడవలను తీసుకువచ్చిన 15కు పైగా లారీలు ఫ్లైఓవర్పై వెళ్లేందుకు దారి లేక వంతెన ఇటీవలే నిలిచిపోయింది. పడవలు వచ్చిన వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రజలను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడుపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్ నగర్ లోపల ఉన్న ప్రజలకు ఎటువంటి సహాయం అందటం లేదని, ఆకలితో అలమటిస్తున్నామని, వారిని రక్షించాలని మొరపెట్టుకున్నారు. సహాయం చేయడానికి అంతా సిద్ధంగా ఉందని, మరపడవలు, లారీలు రావడానికి దారి లేదని, ఫ్లైఓవర్ ని ఖాళీ చేయాలని మంత్రి కోరారు. మైక్ లో అనౌన్స్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సహాయక చర్యలు పోలీసులతో మాట్లాడి సూచనలు చేసి వెళ్లిపోయారు. ఎట్టకేలకి ఉదయం 11:30 ఒక్క లారీని తీసుకువచ్చి క్రేన్ సహాయంతో పడవను దించి అందులో ఆహార పొట్లాలను పంపించారు. మధ్యాహ్నం 1 గంట సమయానికి 2 పడవలని మాత్రమే సహాయక చర్యల్ని వినియోగించుకోవాలని అన్నారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఆనం రామ్ నారాయణ రెడ్డి, వంగలపూడి అనిత సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రాక బాధితులు చుట్టుముట్టి తమ కుటుంబ సభ్యులు వరద నీటిలో చిక్కుకున్నారని, వారిని తీసుకొని రావటం లేదని, ఆహారం ఇక్కడే ఇస్తున్నారు తప్ప అక్కడ ఉన్న వారికి ఇవ్వటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రజలకి సహాయక చర్యలు అందించడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందంటూ బాధితులు మండిపడ్డారు. విజయవాడ చిట్టినగర్ సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడి 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడుతున్న సమయంలో ప్రాణభయంతో స్థానిక ప్రజలు తల్లడిల్లారు. తక్షణమే అధికారులు తమ చర్యలు చేపట్టకపోతే అతిపెద్ద ప్రమాదం జరగటానికి అవకాశం ఉందని చుట్టుప్రక్కల స్థానికులు అంటున్నారు. మీరు పైకెక్కి చూడాలి. చంద్రబాబు నాయుడు కూడా ఎక్కింటారా బాబు? చాలా అప్పటిస్తా ఉన్నాను, చాలా ప్రమాదంగా ఉన్నాను. పైన రావుల వారి గురించి చూడాలి. చాలా డేంజర్లో ఆ పక్క పడిపోద్ది, చెప్తుంది కదా, అది పడుతుంది, గ్యారంటీ పడిపోతుంది. సాయంత్రంలో పడిపోతాయి. అదిగోండి రేగు చెట్టు. మర్చిపోయాను, అది కాదండి, అది డాబా. దీని కింద ఉంది ఇల్లు. దీని కింద ఇల్లు ఉందా? దీని కింద ఇల్లు ఉంది, రేగు చెట్టు ఉంది. అది పిల్లల కంపెనీ. దాని కింద రేగుల చెట్టు ఉంది. ఈ కొండ మొత్తం, ఈ రాయి మొత్తం మీద కింద రేగుల చెట్టు ఉంది. ఇప్పుడు ఇది కూడా పడిపోద్ది ఇంకాసేపు ఆగితే.
అందుకే మేము రావట్లేదు మా ఇల్లు మొత్తం పోయిందయ్యా, చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. ఎంతసేపు పడి నా ఇల్లు పోయిందయ్యా అని చెప్పు. ఎంతసేపు పడిపోయి రాళ్ళు మొత్తం మా ఇల్లు మొత్తం పడిపోయిందండి. మా ఇల్లు అయితే కనబడట్లా. మా ఆయన కూడా లేడు. ఆడపిల్ల. ఇల్లంతా అసలు నా ఇల్లే లేదు అసలు. కనీవి నెరగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం, ఊర్మిళ నగర్, కబేలా సెంటర్ చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. ఆహారం, మంచినీరు దొరక వరద నీటిలో ఇరుక్కున్న ప్రజలు తల్లడిల్లుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు వరద నీటితో చెరువుల్ని తలపిస్తున్నాయి. లోతట్టులో ఉన్న కాలనీలు నీట మునిగాయి. ఎంతో మంది వరద నీటిలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. భవానీపురం, కబేలా, ఊర్మిళ నగర్ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్లలో గ్రౌండ్ ఫ్లోర్ వరకు నీరు ఉండటంతో అందులో నివాసం ఉండేవారు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆహారం, మంచినీరు దొరక్క వరద బాధితులు తల్లడిల్లిపోతున్నారు. 2 రోజుల నుంచి విద్యుత్ లేకపోవడంతో సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయి సమాచారం కూడా బయటకు అందని పరిస్థితి నెలకొంది. సహాయక బృందాలు కూడా ఎక్కువగా సింగనగర్లో ఉండటంతో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు సహాయం అందటం లేదు. 2 రోజులుగా ఆహారం, మంచినీరు దొరకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు రాలేని పరిస్థితి ఉందని అధికారులు స్పందించి త్వరితగతిన ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకి దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైలు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. భారీగా రైలు రద్దు కావడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కృష్ణానది, మున్నేరు, బుడమేరు పొంగి వరద నీరు రైల్వే ట్రాక్లు, హైవేలపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్లను రద్దు చేశారు. అనేక రైళ్లను దారి మళ్లించారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు స్టేషన్ ని వరద ముంచెత్తింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకి వెళ్లే కీలక రైల్వే లైన్ కావడంతో ఈ ప్రభావం తీవ్రంగా కనిపించింది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 140 రైళ్లని రద్దు చేయగా 97 రైళ్లను దారి మళ్లించారు. వాగులు, వంకలు ఏకమై రహదారుల్ని ముంచేయడంతో విజయవాడలో రవాణా వ్యవస్థ స్తంభించింది. ఎటూ వెళ్లలేని దుస్థితిలో ప్రయాణికులు బస్టాండ్, రైల్వే స్టేషన్లో పడికాపులు కాశారు. బెజవాడకు వచ్చిన జల ప్రళయంతో దూర ప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. విజయవాడ శివారులోని రాయనపాడు స్టేషన్ ను వరద నీరు చుట్టుముట్టింది. న్యూఢిల్లీ, చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్ప్రెస్ ను రాయనపాడులో నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకొచ్చే పరిస్థితి లేకపోవడంతో రైల్వే, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల్లో 1443 మందిని సమీపంలోని గుంటుపల్లి వేగన్ వర్క్షాప్ వద్దకు తరలించారు. అక్కడి నుంచి 36 ఆర్టీసీ బస్సులో వారిని విజయవాడ స్టేషన్ కు తీసుకువచ్చారు. హైదరాబాద్, విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్ తాంబ్రం ఎక్స్ప్రెస్ లని కొండపల్లి స్టేషన్లో నిలిపివేశారు. ఈ రెండిట్లోని 3000 మంది ప్రయాణికులని 48 ఆర్టీసీ బస్సుల్లో విజయవాడ స్టేషన్ కి తరలించారు. తాంబ్రం, విశాఖపట్నానికి వేరువేరుగా 3 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి పంపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ రావాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ ని నూజివీడు వద్ద నిలిపివేశారు. ప్రయాణికుల్ని 35 ఆర్టీసీ బస్సులతో పీఎన్బీఎస్ కు తరలించారు. ఆకస్మికంగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్ని దృష్టి పెట్టారు. ఎటూ వెళ్లలేని పరిస్థితుల్లో అనేక మంది ప్రయాణికులు గంటలు తరబడి పడికాపులు కాస్తూ అవస్థలు పడ్డారు. బెజవాడ బస్టాండ్ సైతం ప్రయాణికులతో నిండిపోయింది. రైళ్లు లేకపోవడంతో సమీపంలోని బస్టాండ్కు వచ్చిన ప్రయాణికులు బస్సుల్లోనైనా తమ ప్రాంతాలకు వెళ్లేందుకు యత్నించారు. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిలో నందిగామ మండలం ఐతవరం వద్ద మున్నేరు పొంగి హైవేపై ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అందిన కాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య కీలక మార్గాల్లో రైళ్లు, బస్సుల రాకపోకలు బంద్ కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయిన పరిస్థితి ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం. సహాయక చర్యల కోసం కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడిన వైనం. సహాయక చర్యలు అందించేందుకు విజయవాడకు చేరుకున్న పవర్ బోట్స్.
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పిన వైనం ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరణ. వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాత్రంతా విజయవాడలో పర్యటించిన సీఎం చంద్రబాబు. వర్షంలోనూ మరొకసారి సింగ్నగర్లో పర్యటించిన సీఎం. బోటులో పర్యటించి దారిలో ఎదురైన వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన సీఎం. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకు వచ్చిన బోట్ల దెబ్బకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల కోసం అధికారుల నిరీక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.